ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు అనుదినము కూడా కొనసాగిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతున్నటువంటి నా సహోదర సహోదరులందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన శుభములను తెలియచేస్తూ ఉన్నాను. నేటి దిన వాక్యము ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనము. అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడెను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితాన్ని గనక మనము చూసుకున్నట్లయితే అన్ని విషయాలలో ఆశీర్వదించబడినట్లుగా లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. పరిశుద్ధ లేఖనాలను గనక మనము పరీక్షించుకున్నట్లయితే ఫలించుట, అభివృద్ధి పొందుట, వర్ధులుట మరియు ఆశీర్వదించబడుట అనేటువంటి అనేకమైనటువంటి సందర్భాలు మన జీవితంలో కనపడుతూనే ఉంటాయి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఆదాము అవ్వలను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి అని గొప్ప వాగ్దానము వారి జీవితంలో చేశారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనము ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎప్పుడు కూడా ఫలించే వారముగా ఉండాలి. ఫలము లేని చెట్టు వలె మనం ఉండకూడదు. ఆత్మానుసారమైనటువంటి ఫలములు మనము ఫలించే వారముగా ఉండాలి. ఒకవేళ మన జీవితం ఫలభరితంగా లేకపోతే ఆ చెట్టు నరకివేయబడి అగ్నిలో వేయబడుతుందని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూడగలం. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు గనక చూసుకున్నట్లయితే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఫలించాలంటే ఏం చేయాలో ప్రభు మనకు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. మనము మన పాపముల కొరకు పశ్చాత్తాపడి క్రీస్తును హృదయములో చేర్చుకొని ప్రార్థనలో ఆయనతో సహవాసాన్ని కలిగి ఆయన చిత్తానుసారముగా బ్రతికినప్పుడు బహుగా ఫలిస్తాము అని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, 1వ దావీదు కీర్తన 1 నుంచి 3 వచనాలు గనక మనం ధ్యానించుకున్నట్లయితే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువ ఎరను నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని దావీదు మహారాజు తెలియచేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విని గ్రహించి అవలంబించువాడు సఫలుడై ఏమంట 100 60 30 ఫలించును అని యేసుప్రభువు వారే స్వయంగా చెప్పినట్టుగా మనం చూడగలం. దేవుని వాక్యాన్ని విని గ్రహించి అంగీకరించి అవలంబించినప్పుడు మనము బహుగా ఫలించి అభివృద్ధి చెందుతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో అన్ని విషయాలలో ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నదే దేవుని యొక్క ముఖ్య సంకల్పమైంది. ప్రభు మనలను ఆశీర్వదించినప్పుడు మనం అన్ని విషయాలలో ఖచ్చితంగా ఫలిస్తాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును అంటున్నాడు. భార్య బిడ్డలతో ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. తల్లిదండ్రులకు ఆశీర్వాదకరముగా మనం ఉంటాం. ఇంటి వారికి దీవెనకరముగా ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మీరు కూడా అన్ని విషయాలలో, అంటే ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా, ఆర్థికపరముగా వర్ధిల్లి ఆశీర్వదించబడాలన్నదే దేవుని ముఖ్యమైనటువంటి ఉద్దేశమని ఈరోజు లేఖనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము అన్ని విషయాలలో వర్ధిల్లినట్లుగా, అన్ని విషయాలలో ఆశీర్వదించబడినట్లుగా నీవు అన్ని విషయాలలోనూ వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండాలి అని దేవుని యొక్క సంకల్పమే ఉన్నది. ఆ దేవాది దేవుని యొక్క సన్నిధానములో మనము నిత్యము ఫలిస్తూ అభివృద్ధి పొందుతూ వర్ధిల్లుతూ ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ
అనుగ్రహించబడునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును మహాగణుడవైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ఈ మాటలను బట్టి మీకు వందనాలు. శరీరానుసారముగాను, ఆర్థిక విషయంలోను, జ్ఞానములోను, కుటుంబపరముగాను అన్ని విషయాలలో మేము దీవెన ఆశీర్వాదముగా ఉండినట్లుగా మీరే సహాయము చేయమని, వాక్యము విన్న ప్రతి ఒక్కరి జీవితాలలో నూతనమైన కార్యాలు జరిగించండి. విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో అద్భుతాలు చూచినట్లుగా కృప చూపించమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.